వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బాక్స్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ వచ్చేసి కంప్లీట్ లంచ్ టైం రెసిపీ పులావ్ విత్ దాల్చా. ముస్లిమ్స్ స్పెషల్ రెసిపీ. ఇది వచ్చేసి వాళ్ళు ప్రతి ఒక్క ఫంక్షన్స్కి చేస్తూ ఉంటారు, పండగలకి కూడా చేస్తూ ఉంటారు. ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్ విజిట్ చేసినట్టయితే మీరు ఈ పులావ్ విత్ దాల్చా చేసి పెట్టారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రస్తుతం వెళ్ళిపోదాము. నేను చనా దాల్ ఒక టీ గ్లాస్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసేసి వాటర్ అనేది ఇంకా కొద్దిగా యాడ్ చేసేసుకొని నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత రైస్ కోసం, పులావ్ కోసం మనము ఒక 2 గ్లాసెస్ రైస్ని యాడ్ చేసేసుకొని దీన్ని కూడా ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసేసుకుందాము. వాష్ చేసుకున్న తర్వాత నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత నేను ఇదే వాటర్ యూస్ చేస్తాను పులావ్ చేయడానికి. వీటికి లిడ్ అనేది క్లోజ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దాము. తర్వాత నెక్స్ట్ ఒక 4 ఆనియన్స్ తీసేసుకొని ఇలా లార్జ్ స్లైసెస్గా కట్ చేసేసుకోండి. తర్వాత ఒక 3 టమాటాస్ తీసేసుకొని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోండి. ఇది వచ్చేసి నేను దాల్చా కూడా యూస్ చేస్తున్నాను, తర్వాత పులావ్కి కూడా యూస్ చేసేస్తాను. తర్వాత ఇలా గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత నేను పులావ్ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసి అందులో 8 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడాక యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా నేను బే లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. తర్వాత నేను ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మసాలా పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది వచ్చేసి అల్లం, వెల్లుల్లి, లవంగా, చెక్క, ఇలాచి, కొత్తిమీర ఆకులు తీసుకొని ప్రిపేర్ చేశాను. తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత పుదీనా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 5 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసుకొని తర్వాత టొమాటో క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేస్తే వాటర్ బాగా రిలీజ్ అయ్యి టమాటాలు కూడా బాగా మగ్గుతాయి మనకు. ఒక 2-3 మినిట్స్ వరకు మనం లిడ్ అనేది క్లోజ్ చేసుకొని పెట్టేసుకుందాము. చూడండి బాగా మగ్గిపోయినాయి మనకు. తర్వాత మనము ఇందాక సోక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. నేను ఇందాక 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను కదా, అదే వాటర్ నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ఏమైనా సాల్ట్ అవసరమైతే ఇంకొకసారి యాడ్ చేసుకోండి. తర్వాత కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసేసుకొని ఒక 2 విజిల్స్ వరకు రానియండి. చూడండి 2 విజిల్స్ అనేది వెళ్ళిపోయాక, ప్రెజర్ అనేది వెళ్ళిపోయాక మనం కుక్కర్ లిడ్ తీసి చూద్దాము. చూడండి మనకు పులావ్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత మనము దాల్చా అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. దానికోసం నేను ఒక కుక్కర్ తీసేసుకొని అందులో సోక్ చేసి పెట్టుకున్న చనా దాల్ని యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి, కావాల్సి ఉంటే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ వరకు రానివ్వండి. చూడండి 2 విజిల్స్ అయిపోయాక చనా దాల్ అనేది మనకు బాగా కుక్ అయిపోయాయి. తర్వాత నేను ఇందులో రిమైనింగ్ గ్రీన్ చిల్లీస్, అలాగే ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఒక టమాటో యాడ్ చేసేసి కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసేసుకొని 2 విజిల్స్ వరకు రానిద్దాము. 2 విజిల్స్ అయిపోయాక ప్రెజర్ వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేసుకొని కుక్ అయిందో లేదో మనం చెక్ చేసుకుందాం. అంతా మనకు బాగా కుక్ అయిపోయాయి ఇక్కడ. తర్వాత నేను ఇందులో ఎక్సెస్ వాటర్ అనేది రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని పప్పు గుత్తితో మనము బాగా రాముకోవాలి. ఒక స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి మనము. చూడండి మనకు రెడీ అయిపోయింది స్మూత్ పేస్ట్. తర్వాత నేను ఇందులో ఎక్సెస్ వాటర్ అనేది తీసేసాను కదా, అది ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను. ఒక లెమన్ సైజ్ చింతపండు గుజ్జు తీసుకొని నానబెట్టేసుకొని ఇలా గుజ్జు తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి. తర్వాత నేను ఇందులో వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను, కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసేసుకొని సాల్ట్ అనేది అవసరమైతే ఇక్కడ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు ఇది ఉడకనివ్వాలి. తర్వాత నేను ఇంకొక సైడ్ కోసం కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ అనేది ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఇందులో ఒక చిన్న సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను, ఎందుకంటే ఆనియన్స్ అంటే ఇష్టము కాబట్టి నేను పక్కన తీసి పెట్టేసుకుంటాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇందులో నేను ఒక మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అది వచ్చేసి అల్లం, వెల్లుల్లి, లవంగా, చెక్క, ఇలాచి, కొత్తిమీర ఆకులతో ప్రిపేర్ చేశాను. అది ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము కలుపుతూ ఉండాలి.
తర్వాత చూడండి కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకా ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకొని మనము ఈ దాల్చాలో ఈ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. అంతవరకు దాల్చా కూడా మనకు ఉడికింటుంది. చూడండి మనకు దాల్చా కూడా రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడానికి మనకు దాల్చా పలావ్ కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఏదైనా టేస్టీగా తినాలి అనుకుంటే, ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే ఈ విధంగా పలావ్ దాల్చా చేసి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కమెంట్స్ కూడా చేయండి.